ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణములర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణములర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు. మహిమ ఘనత ప్రభావం పరకుడు అయిన తండ్రి థ్యాంక్ యూ హోలీ ఆకాశ మహాకాశములు పట్టజాలిన దైవమ అత్యున్నత సింహాసనం దాసునుడై ఉన్నవాడ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శ్రేష్టమైన నామం వస్తున్నాం. సహాయం చేయడం ఆశీర్వదించండి. మీ కృపాత్మతో తండ్రి ఆరాధన నడిపిస్తున్నందుకు వందనాలు 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 కూడా. థ్యాంక్ యూ లార్డ్. కీర్తన భాగంలో నుంచి మాతో మాట్లాడండి తండ్రి. మాటలు బట్టి మమ్మల్ని నడిపించండి. మీ వాక్కులతో మీ భక్తుల ద్వారా వచ్చిన మాటలు మమ్మల్ని ఆశీర్వదించండి, అభిషేకించండి, మమ్మల్ని సరిచేయండి, ఖండించండి, బుద్ధి చెప్పి నామని మహిమదార్థమై మమ్మల్ని నడిపించండి. థ్యాంక్ యూ. కావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం దయచేయండి. వాతావరణాన్ని యేసుని స్వాధీనపరుచుకున్నాం. సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రధాన గాయకుడైన యెదుతూనునకు దావీదు కీర్తన. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనం నా ఎదురనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుంది.
నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంత అనేది నాకు తెలుపు. ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలుసుకున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడెంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి చదవండి. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. నీచులకు నా వెనుకలాగుననే చేయుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు తప్పిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి అందము చెడగొట్టిన నరులందరూ బట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అన్యాయం వంటి వాడను. నేను వెళ్ళిపోయి లేకపోవు, నువ్వు నేను తప్పని సంగతులను కోపములో చూడకము. ఆమేన్. కలుగును గాక. కూర్చోండి. ప్రధాన గాయకుడైన ఎదుగుతూను నాకు దావీదు గారు రాసినటువంటి కీర్తన. గాయకుడు పాడటానికి దావీదు గారి కీర్తన రాసి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ఏం పాడుతున్నాడంటే, దావీదు గారు ఏం రాసుకున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకున్నాను. భక్తిహీను నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అందులో ఉన్న మాటలో ఉన్నటువంటి అర్థమేంటి? నాలుకతో పాపము చేయకుండాన్నట్లు. ఎందుకు నాలుకతో పాపము చేయకుండా? నాలుకతో పాపం ఏం చేస్తాం? పాపం ఎట్లా అవుతుంది? చెడ్డ మాటలు, వ్యతిరేకమైన మాటలు, అవిశ్వాస మాటలు, ప్రార్థనాపూర్వకముగా లేనటువంటి మాటలు, భక్తిహీనులు ఎదుట. ఏమన్నాడు? భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము గమనించాలి. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలంట? చిక్కం ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండా మనం కూడా వారితో మాట్లాడేస్తాం. దాని గురించి, దీని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. అంటే విపరీతమైన మాటలు వచ్చేస్తాయి, విపరీతమైన మాటలు వస్తాయి. అందుకనే చాలామంది క్రైస్తవులు లోకరీతిగా, లోకానుసారంగా మాట్లాడటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, క్రైస్తవులే చర్చిలో ఉన్నంత వరకు బయటికి వెళ్ళిన తర్వాత అన్యులతో పాటు కలిసిపోయి వాళ్ళ యొక్క మాటలను బట్టి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తూ వాళ్ళ వలే ఉండటానికి సిద్ధపడినటువంటి సమాజము కాబట్టి కదా. అందుకనే భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు. అందుకనే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు భక్తిపరుడైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? మన నోటికి చిక్కం ఉంచుకోవాలి. అంటే విపరీతమైన మాటలు మన నోట రాకూడదు. వాళ్ళతో పాటు కలిసి మనం కూడా, వాళ్ళు ఎవరైనా తిడుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు కలిసి తిట్టేయటం, ఇటువంటివి ఉంటాయి. అందుకని నాలుకతో పాపం అంటే కాని మాట మాట్లాడటమే పాపం. దేవునిది కాని మాట మాట్లాడటం పాపం. నేను ఏమీ మాట్లాడక మౌనైతిని, క్షేమమును కూర్చేనను పలుకకు నేను మౌనుగా నైనను నా విచారం అధికమాయను. ఆయన ఎంత కంట్రోల్ చేసుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఏ క్షేమం గురించి కూడా మాట్లాడలేదంట భక్తి లేదు. అంటే ఏ మాట మాట్లాడకపోయినా కూడా ఆయన విచారం ఏమైందంట? ఆయనలో అధికమైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఆయన నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను.
అప్పుడు నేను ఈ మాట నోరారా పలుకుతాను, యెహోవా నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలియదు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను. అంటే బహుశా చివరి దశలో ఉన్నప్పుడు రాశాడేమో ఈ పాట. ఇలా కీర్తన చివరి దశలో ఉన్నప్పుడు రాసుంటాడు. ఆ టైంలోనే ఆయన చివరి దశలో ఉన్నప్పుడు భక్తిహీనులు చుట్టూ అనేకులు ఆయనకు వ్యతిరేకంగా లేచారు. భక్తిహీనులైన కొడుకులు కూడా ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన సింహాసనాన్ని లాక్కోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ సింహాసనం ఎవరికి ఇవ్వాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కింది. దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారికే దక్కింది. మిగతా వాళ్ళు ఎంతమంది కొడుకులు ప్రయత్నం చేసినా వాళ్ళకి దక్కల. వాళ్ళ ప్రాణాలు అర్ధంతరంగా గాలి కలిసిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడిని అడుగుతున్నాడు, నా అంతం ఎట్లుంటున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపును, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు బట్టి నీడ బట్టి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ధనం కూర్చుకుంటారు కానీ అది ఎవరికి చేజిక్కుదో వారికి తెలియదు. కాబట్టి ధనం కూర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావలసినంత దాని కొరకు మనం కష్టపడితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే కూర్చుకుందాం, పేర్చుకుందాం. నిన్న కదా టీవీలో చూసారా, రాలా 2 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర? ఒక పాస్టర్ గారి ఇంట్లో. అవసరం 2.5 కోట్లు. ఓకే, స్థలానికో ఎవరి దగ్గర అప్పు తెచ్చాడో, ఎవరన్నా ఇచ్చారో. ఇక వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే హవాలా నడుపుతున్నాడేమో అని. హవాలా అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. హవాలా అంటారు, హవాలా అంటే ఏంటో అర్థం కాదు నాకు. బ్లాక్ మనీని వైట్ మనీ చేయటం. అందులో పాస్టర్లు, ఈ ముస్లిం బోధకులు, హిందూ బోధకులు ఉన్నారు కదా, టీచర్స్, వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని కోట్ల రూపాయలను వాళ్ళ యొక్క ఆశ్రమాలకు, చర్చెస్లకు పంపించి దాన్ని బయట ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఖర్చు పెట్టించడమో లేదంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఈ పాస్టర్ గారు కొనుక్కోవడం. ఎలా వచ్చిందనంటే ఫండ్స్ వచ్చినాయి నాకు అని చూపిస్తాడు. అప్పుడు అది వైట్ మనీయే కదా. 1 కోటి రూపాయలు ఫండ్లు వచ్చినాయని చూపిస్తే వైట్ మనీ అయిపోతుంది. 1 కోటి రూపాయలు. మరి ఆ 2 కోట్లు ఎవరు ఇచ్చారో ఆయన తెలియదు. పెద్దవాళ్ళు ఎవరు అయ్యి ఉంటాయి. ముందే వాళ్ళకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది పట్టుకోగానే. ఓకే, అదే ఎందుకురా బాబు వదిలేసి ఏదో ట్రాన్స్ పంపిస్తే అయిపోయింది. అందులో 2.5 కోట్లలో అక్కడ పోలీసులు ఎంతమంది అయితే వచ్చారో తలా 10 లక్షలు, కొంతమంది తీసుకుంటారు. ఒక 50 లక్షలు పోయినా పర్వాలేదు అనుకుంటారు. అంతే. అంటే ధనము కూర్చుకోవద్దు. అంటే ధనం కూర్చుకొని మరి ఉపయోగం ఏముంది? నువ్వు కూర్చుకొని చిమ్మట కొట్టేస్తా తెలుసా. ఎప్పటి నుంచో డబ్బు దాచుకున్నారు వాళ్ళు. దాదాపుగా 20 నుంచి 50 లక్షల వరకు డబ్బు ఎప్పటి నుంచో దాస్తున్నారు. రూపాయలు పాత 10 రూపాయలు, 5 రూపాయలు అన్నీ ఉన్నాయి. తీరా చూస్తే పాపం అంతా లెక్క పెడితే దాదాపుగా 20 నుంచి 50 లక్షల లోపు ఎంతో అయ్యింది. మొత్తం పనికి రాకుండా. ఎందుకు? చిమ్మట కొట్టేసి, చెదలబట్టేసి. ఉపయోగం ఎందుకు అనుకున్నాడు, మర్చిపోయారో ఏమో తర్వాత తెలియదు. ఆ ఇల్లు పడేసేటప్పుడు వాళ్ళకి దొరికిందని నిధి వాటారు. నిధులు అంటే ఏం దొరుకుతాయి? గుప్త నిధులు, బంగారం, పాత బంగారం నాణ్యాలు అవి దొరుకుతాయి. కానీ కొన్ని ఏళ్లలో ఇదిగో ఇలా దాచుకున్న వాళ్ళు డబ్బు దొరికింది. తీరా చూస్తే అవి దేనికి ఉపయోగపడదు. కొంతమంది రాజకీయ నాయకులలో అంతకుముందు దాదాపుగా ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో బోళ్ళంత డబ్బు దొరికింది. ఏంటి డబ్బు అంతే? అంత 100 కోట్ల రూపాయలు. జ్ఞానం దొరుకుతుంది. ఎవరి డబ్బు? ఎవరి డబ్బు? రాజకీయ నాయకులు కొంతమందిని
అలా బినామీలుగా పెట్టుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళనే. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అంటే వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారు? నీతిమంతులు వాళ్ళని అనుకుంటారు. అది ధనం కూర్చుకోవద్దు. ఎందుకు? అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు దాదు ఎప్పుడు నుంచో దాచుకున్నాను నాకు ఎవరికి చెప్పకుండా నేను అర్ధాంతరికి వెళ్ళిపోయాను అనుకో, ఆ డబ్బు ఎవరిదయ్యింది? నేను ఎవరికి చెప్పకపోతే తెలియదు, ఉపయోగం లేదు నేను దాచిన. అదే నాన్న ఇంకో పలానా చోట డబ్బులు తీసుకుంటానంటే వాళ్ళకి ఉపయోగపడింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే మన అలాంటి వాళ్ళు అదే అంటే కొంచెం వయసు పైబడుతున్న వాళ్ళు చేదస్తూ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాచిపెడతా ఉంటారు ఎవరికి తెలియకుండా, కొడుక్కి తెలియకుండా, కోడలకు తెలియకుండా, కూతురికి తెలియకుండా, అల్లుడికి తెలియకుండా, పిల్లలకి ఎవరికి తెలియకుండా దాచిపెడతా ఉంటారు. లేదంటే ఎవరో వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఇదొకటి ఉంది, ఇదిగో నా దగ్గర 10,000 ఉన్నాయి కానీ ఆమెకు తీసుకొని వెళ్ళు, ఎవరికి నాయని చెప్పమాక అని చెప్పి ఇచ్చి పంపిస్తారు. అలాగా ఆమె దగ్గర కూడినప్పుడల్లా వాళ్ళకి పంపిస్తారు. ఆమె ఎవరికి చెప్పదు, ఏమో చనిపోద్ది, డబ్బులు ఎవరి? పోని చనిపోయే ముందు చెప్పినా నాకు ఎప్పుడు ఇచ్చావు అంట. సరే నాకెప్పుడు ఇచ్చాను? నీకు మైండ్ పోయింది, ముసల్దాని అయిపోయి చనిపోయే స్థితిలో నీకు మైండ్ పోయి ఇలా మాట్లాడతాం. ఏదో ఒక 5,000 ఇచ్చావు, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చావా అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తుంది? 5,000 ఇస్తుంది. అవునా కాదా? ఇలాంటి లోకంలో జరుగుతున్నాయి. కాబట్టి ధనం కూర్చుకోవటం అది ఎవరికి చేజిక్కింది ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని కూర్చుకోవద్దు, కొంత అవసరమే లేదు. ప్రభువా నేను నీ కొరకు కనిపెట్టుకున్నాను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఏంటంటే ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు? దేవుడి కొరకు కనిపెట్టుకున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు. ఇక్కడ ప్రభు అనే మాట ద లార్డ్ ఇంగ్లీష్లో, అదే హీబ్రూలో ఏముంటుందంటే 50 అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అని ఇక్కడ పాత నిబంధన ఇలా ఉంది, కొత్త నిబంధనలో ప్రభువు అని రాస్తారు. సైన్యములకు అధిపతి ప్రభువు అని ఉంటుంది. అంటే దాని మాట అర్థము యెహోవా అని కదా. దాన్ని మనం ఎవరు మాట్లాడాలి. ఎందుకు అది మాట్లాడితే మరి వేసేవారు అంటారు. అదేంటి యేసు గురించి యెహోవా గురించి ఎందుకుంది అందులో అంటారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆయన ఈయన కదా వాళ్ళ దృష్టిలో, అదేనా? ఆయన ఈయన కదా. అప్పుడు ఏం చెప్తారు? మరి అవును, మరి సైన్యములకు అధిపతి ప్రభువు సెలవిస్తున్నాడు అని అంటే ఎవరు సెలవిస్తున్నాడు? యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు అని చెప్తారు. క్లియర్గా ఉంటుంది. సైన్యములకు అధిపతి ప్రభువు అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది, బోల్డ్ లెటర్స్, క్యాపిటల్గా బోల్డ్ అంటే అక్షరాలు కొంచెం మందంగా ఉంటుంది. ఊరికే రాలేదు వాళ్ళ తెలుగులో కూడా వాళ్ళు ఊరికే దాన్ని ఇవ్వాల, ఇంగ్లీష్లో అలా ఎదురే కానీ లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని ఉంటాయి, హోస్ట్స్ ఉన్నాయి, లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని ఉంటాయి. అంటే సైన్యములకు అధిపతి సైన్యములు ప్రభు అంటే ఎవరు? ఆయనే కదా. ఓకే, కాబట్టి ప్రభువు నా అతిక్రమలన్నింటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయి కోరుకుంటున్నాను. నా అతిక్రమలన్నింటి నుండి మనము ప్రతి ఒక్కరు కూడా ఓకేనా బాప్తిసానికి సిద్ధపడేవాళ్ళు, అర్థమైందా? వింటున్నారా? బాప్తిసానికి సిద్ధపడేవాళ్ళు అతిక్రమలన్నింటి నుండి విడుదల కావాలి, హృదయం క్లీన్గా ఉండాలి. బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ నీళ్లు ఇచ్చే సేవకులే కనపడాలి, ఇంకెవరున్నా కనపడరు. నేను బాప్తిసం తీసే ఎక్స్పీరియన్స్ నాకు. నెలలోకి వెళ్ళాం, ప్రార్థన చేశారు, పాస్టర్ గారు నీళ్ళలో ఉంచారు, 6 నెలలు మచిలీపట్నం. ఏం లేదు, చర్చకు వచ్చి ప్రార్థనలో ఉన్నా, దేవుడు దర్శనం ఇచ్చారు. అపవాది మోకరెళ్ళి నీ వంటి పరిశుద్ధుడు లేడు అని చెప్పి యేసుక్రీస్తు ముందు మోకరెళ్ళి మాట్లాడు, పడిపోయి ఇలా వచ్చింది. వాక్యం చదివితే దయ్యాలు ఒప్పుకుంటున్నాయి నీవు దేవుని పరిశుద్ధుడవు. దయ్యాలు ఎందుకు ఒప్పుకుంటున్నాయి? దయ్యాల అధిపతి అని వాడు ఒప్పుకున్నాడు కదా. వాడికి తెలియదు కాదు, కానీ వాడు ఈగోతో ఏం చేస్తున్నాడు? దేవుని మీద
ఇగోతో ఛాలెంజ్ చేశాడు. ఆ ఇగోతోనే వాడు ఉన్నాడు కాబట్టి ఇగో వాళ్ళలోంచి ఇగో పోదు, ఎవరు తీసేయలేరు ఆ ఇగోని. వాళ్ళలో ఉన్న అహంకారాన్ని ఎవరు తీసివేయలేరు. సైతాన్లో ఉన్న అహంకారాన్ని ఎవరైనా తీయగలరా? సైతానికి ఏమైనా మారు మనసును ఇవ్వగలరా? ఎవ్వరు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. పొరపాటును ప్రార్థన చేశారు, అయ్యా సైతానికి మారు మనసు అయ్యా. ఎటువంటి పరిస్థితులు అలాంటి ప్రార్థన చేయకండి. అది వాడు మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళని వేలాలతో వస్తాయి. చాలా జాగ్రత్తగా వాడికి ఏమాత్రం కూడా మారు మనసు రాదు రాదు రాదు. గుర్తుపెట్టు. ఇగో వాడికి ఇగో ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అది ఉందా? వాడు ఏం చేశాడు? ఇగో అంటే అర్థం అక్కడ అహంకారం అని కాదు. వాస్తవానికి ఒక స్వతహాగా ఆలోచించుకునే స్థితిని దేవుడు ఇచ్చాడు. వాడు దాన్ని ఏం చేశాడంటే మిస్యూజ్ చేశాడు. అంటే దేవుని కంటే ఉన్నతమైన స్థానం నేను ఉండాలనుకున్నాడు. అది తప్పు కదా. ఎప్పటికీ కూడా దేవుని చేత సృష్టించబడినది దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఎప్పటికీ ఉండదు. గుర్తుపెట్టు. చాలా జాగ్రత్తగా. కాబట్టి యెహోవా ప్రభువా నేను నీ దేని కొరకు కనిపెట్టుకుందాను? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నింటిని నన్ను విడిపింపు, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకు. దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరువుక నేను మౌనిగా నైతిని. నీవు పంపిన తెగులు నా మీద తొలగింపుము. నీ చేతి దెబ్బలను నేను క్షీణించుచున్నాను. దోషములు బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నల్లందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర్రకు చెవియకు. నా కన్నీడు చూచి మౌనముగా నుండకు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వల్ల నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దావీదు గారి యొక్క ప్రార్థన. ఆయన ఉన్నటువంటి సమస్యలో, ఆయన ఉన్నటువంటి శోధనలో, ఆ భక్తిహీనుడు ఆయన చుట్టూతో చేరి మాట్లాడుతున్న మాటల్లో ఈయన మౌనముగా ఉన్నాడే కానీ ఏమాత్రం మాట మాట్లాడాలి. తన నోటికి చిక్కం పెట్టుకున్నాడు కానీ ఏమాత్రం ఒక్క నాలుగుతో పాపము ఏమాత్రమో చేయదు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనుల దగ్గర మన చుట్టూతో భక్తిహీనులు ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా వివేచనతో ఉండటానికి తాపత్రయపడతాం. కాబట్టి ఈ మాటలో కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకం దేవుడు తన నామమును మహిమ తెచ్చుకును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం